వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికారంలోకి వచ్చిన ఆ 4 నియోజకవర్గాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఓ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయితే నకిలీ మద్యం కేసులో ఇరుక్కుని పార్టీని బజార్కు తీసుకురాక, మరో ఇన్ఛార్జ్ అయితే వైసీపీ శ్రేణులకు పెద్దపీట వేయడమే కాకుండా సాక్షాత్తు టీడీపీ అధినేతపై విసుళ్లు వేస్తున్నాడట. మరో చోట అయితే అసలు ఇన్ఛార్జ్ లేరు. ఇంకో ఇన్ఛార్జ్ వ్యవహారం పార్టీ క్యాడర్తో పాటు నాయకులకు తలనొప్పిగా మారిందట. దీంతో ఆ 4 నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని తెలుగు తమ్ముళ్లు అధిష్టానాన్ని కోరుతున్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4 నియోజకవర్గాలలో అధికార తెలుగుదేశం పార్టీ చుక్కాని లేని నావలా తయారైందని క్యాడర్ అంటున్నారట. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న వారు పార్టీని సుడిగుండంలో నెట్టారని అంటున్నారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి టికెట్ తీసుకుని పోటీ చేసిన జయచంద్రారెడ్డి నకిలీ మద్యం వ్యవహారంలో ఇరుక్కోవడంతో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన టీడీపీలో చేరిన సమయంలో స్థానిక క్యాడర్ వ్యతిరేకించిన కడప జిల్లాకు చెందిన నేతల సహకారంతో టికెట్ తెచ్చుకున్నారు తెలుస్తోంది. దానికి తోడు 16 నెలల కాలంలో జయచంద్రారెడ్డి పార్టీ క్యాడర్ను అనేక ఇబ్బందులు పెట్టాడని అంటున్నారు. దాంతో ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ కంటే సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని క్యాడర్ కోరుతోంది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ గా వస్తాడని అంటున్నా ఆయన గతంలో పార్టీ మారి చంద్రబాబుపై చేసిన విమర్శలపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శంకర్ యాదవ్ తో పాటు తెలుగు యువత నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో ముందుకు పోవాలని టీడీపీ క్యాడర్ కోరుతోంది. తిరుపతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ ఆమెకు సహకరించేవారు కనిపించడం లేదు. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేసి ఇక తేలే వ్యవహారం కాదు అనుకుని సైలెంట్ అయిపోయారు. జనసేన ఎమ్మెల్యే ఉండటం, ఎక్కువ మంది వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు అటువైపు చేరడంతో పాటు వారి దందా కొనసాగుతోంది. దానికి తోడు నగరపాలక సంస్థలో మితిమీరిన అవినీతి దందాతో సామాన్యులు అల్లాడుతున్నారు. దీంతో టీడీపీ క్యాడర్ తీవ్ర ఆవేదనకు గురవుతోంది. ఈ స్థితిలో పూర్తి స్థాయిలో సభ్య కమిటీ ఏర్పాటు చేయాలని క్యాడర్ కోరుతోంది. జేబీ శ్రీనివాస్, మబ్బు నారాయణ రెడ్డి, దంపూరి భాస్కర్ యాదవ్లతో కలిసి కమిటీ ఏర్పాటు చేస్తే 3 బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లభించినట్లవుతుందని క్యాడర్ అంటున్నారట. దీనికి తోడు డివిజన్ ఇన్ఛార్జీల నియామకంలో కూడా బలహీనులను పెట్టారన్న విమర్శలున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో మరి విచిత్ర వాతావరణం నెలకొంది. వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు వచ్చి అప్పటి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో చేరి అందరూ వ్యతిరేకించిన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గ్రావెల్ మాఫియా అతనికి వ్యతిరేకంగా చేసిన కుట్రలో ఇరుక్కుపోయారు. ఓ మహిళా టీడీపీ నాయకురాలితో సరసాల వీడియో బయటకు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో శ్రీపతి బాబును కన్వీనర్ గా నియమించారు. అయితే అప్పట్లో గంగా ప్రసాద్ వ్యవహారంతో సీరియస్ అయిన చంద్రబాబు వారిని తప్పించి కాంట్రాక్టర్ శంకర్ రెడ్డిని ప్రోగ్రామ్ కన్వీనర్ గా నియమించారు. అయితే తానే ఇన్ఛార్జ్ నని ఆయనే చెప్పుకుంటున్నారు. అయితే పార్టీలో చేరిన వెంటనే వైసీపీలోని తన సామాజిక వర్గాన్ని మొత్తం పార్టీలోకి చేర్చి వారికి అన్ని రకాల వ్యవహారాలు అప్పగించారు. దీంతో క్యాడర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఓ దేవాలయం ధర్మకర్తలి మండలి నియామకంలో వివాదాస్పద మాజీ టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి అనుచరుడికి అవకాశం కల్పించారు. దీంతో పాటు అనేక కేసులు ఉన్న వ్యక్తిని చైర్మన్ గా నియమింపచేశారు. ఇది వివాదంగా మారింది. దీనికి తోడు పార్టీ పెద్దలను ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అధిష్టానానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారట. మరోవైపు ఎమ్మెల్యే తాను దళితుడు కావడం వల్ల ఇక్కడ వీరి పెత్తనం నడుస్తోందని, తన అనుచరులతో విమర్శలు చేయిస్తున్నారని, భవిష్యత్తులో ఇది మరో తంబళ్లపల్లిలాగా మారే అవకాశం ఉందని అంటున్నారు క్యాడర్. పుంగనూరులో ఇదే సమస్య తలెత్తింది. ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన చల్లా బాబురెడ్డి చుట్టూ ఉన్న కోటరీతో అనేక ఇబ్బందులు పడుతున్నామని క్యాడర్ అంటోంది. గతంలో నష్టపోయిన వారు, జైల్లోకి పోయిన వారి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఆయన చుట్టూ ఉన్న కోటరీ వైసీపీలో తమపై దాడులు చేసిన వారికి అండగా ఉంటూ తమను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా రామకృష్ణ అనే దేశం కార్యకర్త హత్య కూడా ఇందుకు నిదర్శనమంటున్నారు. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటున్నారు. అధికారం వచ్చి కూడా అధికార దర్పం చూపించుకోలేని స్థితిలో కార్యకర్తలు ఉన్నారని అంటున్నారు. దీనికి తోడు పార్లమెంటరీ అధ్యక్షుల నియామకం కూడా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిందని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మంత్రి ప్రాతినిధ్యం లేదు. సీనియర్ నాయకులు ఏమాత్రం పార్టీ గురించి పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో పార్టీ ఇన్ఛార్జీల వ్యవహారంతో పాటు అధ్యక్షుల నియామకం తర్వాత అయినా పార్టీ క్యాడర్ గురించి పట్టించుకునేవారు ఉంటారని ఆశపడుతున్నారు. చూద్దాం టీడీపీ అధినేత సొంత జిల్లాలో పార్టీ బలోపేతంపై మరి ఎలాంటి ఆలోచనతో ఉన్నారు.